వాయించి అన్ని చేసేవాడిని, కానీ అంతవరకే. ఇప్పుడు నా హృదయంలో ప్రభుకు చోటు ఇవ్వలేదు. దానికి స్తోత్రం కలిగిన కాక. ఆ స్థానంలో ఎక్కువ ఎవరు ఉండాలంటే మా అమ్మగారు నాన్నగారు కూడా ఉండేవారు కాదు, ఫ్రెండ్స్ ఎక్కువ ఉండేవారు. వాళ్ళకి ఇచ్చిన ప్రార్థన చేస్తే మరి ఎవరికి ఇచ్చేవాడిని కాదు. అంతగా ఫ్రెండ్షిప్కి నేను విలువనిచ్చి జీవించిన వ్యక్తిని. ఎందుకు చెప్తున్నానంటే, దేవుడి దగ్గరికి అనేక మంది వస్తారు, కానీ అందరూ ఒకే ఉద్దేశంతో రారండి. కొందరు లాభం కోసం వస్తారు, కొందరు ఏదో ఆశించి వస్తారు. ప్రభు దగ్గరికి మనం చూసినప్పుడు అనేక మంది స్వస్థతల కోసం వచ్చినట్టుగా మనం చూస్తాం. ఎక్కడికి వెళ్ళిపోయినా అక్కడ ప్రజలు చాలా ఫాస్ట్గా గుమ్ముకుపోయారు. కారణం ఏంటి తెలుసా? స్వస్థత కోసం కొంతమంది అదే గుంపులో కొంతమంది ఉండేవారు తెలుసా, ఆయన ఎక్కడన్నా తప్పు దొరకకపోతాడు. ఆ గ్రూప్ కూడా ఉండేదండి. దానికి స్తోత్రం కలిగిన కాక. ఈరోజు గుడికి వచ్చినా ఎక్కడికి వచ్చినా తప్పుకు దొరకపోతాడా పాస్టర్ గారు అని ఎదురు చూసేవాడు కూడా ఉంటారండి. అందరి వాక్యం వినడానికి రారండి. మూడు గుంపులు ఉంటే విని ఆహా అనుకుని వెళ్ళిపోలే ఒక గుంపు, విని కాసేపు ఉండి నిజం అనుకునే వాళ్ళు ఒక గుంపు, మూడు గుంపు చాలా తక్కువ, నా గురించే నేను మార్చుకోవాలి అని గుంపు చాలా తక్కువ ఉంటుంది. దానికి స్తోత్రం కలిగిన కాక. పాటలు పాడే వరకు ఒకలా ఉంటుంది గుంపు. ఆ పాటలు పాడిన తర్వాత గుంపు ఎత్తబడుతుంది, వెళ్ళిపోతారు అని అర్థం. రెండో గ్రూప్ ఉంటుంది, ఏదో కొంచెం సేపు ఏదో వర్షిప్ సేపు ఉంటుంది. మూడో గుంపు అంటేగా ఇప్పుడు చెప్పారు కదా ప్రాముఖ్యమైన సమయం, ఆ సమయానికి చాలా తక్కువ మంది. ఈవెన్ క్రిస్మస్ చూడండి, ఓ కొరియోగ్రాఫీస్ ఉన్నప్పుడు ఓ జనం బీభత్సంగా ఉంటారు. కొరియోగ్రాఫ్స్ అవ్వనండి, పాస్ గారు మై కట్టుకోనండి, మెల్లమెల్లగా వెళ్ళిపోతారు. దానికి స్తోత్రం కలిగిన కాక. అందరూ ఒక ఉద్దేశంతో ఉండరు. ప్రభు సన్నిధికి అందరూ ఒక ఉద్దేశంతో రారు, అనేక రకాల ఆలోచనలతో వస్తారు. జక్కయ్య కూడా ఏదో మేలు పొందాలని రాలేదు. అసలు ఎంతమంది గోలెక్కిపోతుంది, ఎవరు చూసినా యేసు ఏంటే యేసు అని చూద్దామని వచ్చాడు, అంతే. దానికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. కాబట్టి చూద్దామని వచ్చిన వ్యక్తి జీవితంలో అద్భుతం జరిగింది. బైబిల్ చెప్తున్నట్టు ప్రకారంగా దేవుడి దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ ఒకే ఉద్దేశంతో రాలేదు, ఒకే ఆలోచనతో రాలేదు. ఇక్కడ మనం చూసినట్లయితే 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరం అని నిలిచి యేసు ప్రభు మమ్మల్ని కరుణించమని కేకలు వేశారు. దానికి స్తోత్రం. మొట్టమొదటిగా 10 మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరకు వచ్చి దూరం నిలిచి యేసు ప్రభు మమ్మల్ని కరుణించమని కేకలు. బాగా గమనించండి, అక్కడ స్పష్టంగా వాక్యం చెప్తుంది, దూరమన నిలిచి. ఏమనుంది వాక్యం? దూరమన నిలిచి. దగ్గరికి వచ్చి పట్టుకోలేదు, చెంగు పట్టుకోలేదు, లేకపోతే దగ్గరికి వచ్చి ప్రభుని చేతులు ఉంచడం లేదు, లేకపోతే ఇంకొకటి లేదు. ఆ పరిస్థితి అవకాశం వారికి లేదు. కారణం ఏంటంటే, నాటి దినాల్లో కుష్ఠరోగులు అనేవారు అంటరానివారు. కుష్ఠరోగులు అనేవారు ఊళ్ళోకి అలౌ చేసేవారు కాదు. కుష్ఠరోగులు అనేవారు అందరి బావిలో నీళ్లు తాగడానికి వీలు లేదు. నేను అంటాను, అప్పుడంట కుష్ఠరోగి రోడ్డు మీద వెళ్తే నా కుష్ఠరోగం అని ఒక సైరన్ ఇచ్చుకుంటూ వెళ్ళాలంట. అది రోడ్డు మీద నడిస్తే నేను కుష్ఠరోగిని ముసుగేసుకుని ఆ మాట మాట్లాడుతూ వెళ్ళాలంట. అటువంటి ఆచారం. కుష్ఠరోగులు అనే వాడిని అసలు ఊరు పొలివారులు అక్కడో ఉంచేవారు, ఊరు లోపలికి రానిచ్చేవారు కాదు. అది కుష్ఠరోగుల పరిస్థితి, చాలా దయమైన పరిస్థితి. అసలు వారితో ఎవరు మాట్లాడేవారు కాదు, వాళ్ళ గాలి కూడా సోకేది కాదు. వారి నీళ్లు వేరు, వారి తిండి వేరు, వారితో మాట్లాడేవారు ఎవరు. అంత ఒంటరి జీవితం, అన్నిటికీ దూరమైపోయిన జీవితం, అన్నిటికీ కోల్పోయిన జీవితం. ఆనందం లేదు, సంతోషం లేదు, ఒకరితో సహవాసం లేదు, ఏది లేని జీవితం కుష్ఠరోగ జీవితం. నేనంటాను, ఆ దూరంగా ఉండిపోవడానికి, అసలు అందరితో పాటు జీవించకుండా, అందరితో పాటు ఊళ్ళో ఉండకుండా, అందరితో పాటు ఆహారం తినకుండా, అందరిలాగే నీళ్లు తాగకుండా, అందరితో సహవాసం చేయకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే తెలుసా? వారి కుష్ఠరోగమే. ఏంటండి? అందరితో ఉండకపోవడానికి కారణం ఏంటి చెప్పండి? కుష్ఠరోగం. ఆ కుష్ఠరోగమే వారిని ఏం చేసిందంటే దూరాన్ని పెట్టింది. దానికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఆ కుష్ఠరోగమే ఏం చేసింది సార్? వారిని దూరంగా ఉంచింది. ఆ కుష్ఠరోగం అనేది లేకపోతే అందరిలాగా వాళ్ళు ఊళ్ళో బతుకుతారు, అందరిలాగే చక్కగా ఆ బావి నీళ్లు తాగుతారు, అందరిలాగే ఊళ్ళో చక్కగా కలిసిమెలిసి జీవించరు. కానీ అందరిలాగా కలిసిమెలిసి జీవించకపోవడానికి గల కారణం వారిలో ఉన్న బలహీనత. చెప్పండి, వారిలో ఉన్న బలహీనత. అదే బలహీనతతో యేసు ప్రభు దగ్గరికి వచ్చారు, దూరమని నిలిచి. దానికి స్తోత్రం కలిగిన కాక. ఈరోజు దూరం నిలిచి పిలుస్తున్నాడు యేసు ప్రభుని. వారు దూరం నిలిచి ప్రభు మమ్మల్ని కరుణించని కేకలేస్తున్నాడు. దగ్గరికి వచ్చి రావడానికి అవకాశం లేదు. మధ్యలో ఆయనకి ఆ కుష్ఠరోగి మధ్య అడ్డుగా ఆటంకంగా ఏది నిలిచిందంటే కుష్ఠరోగం. ఏది నిలిచింది చెప్పండి? అడ్డుగా ఏది నిలిచింది? దగ్గరికి రావడానికి ఆటంకం పరిచేది ఇది కుష్ఠరోగం. దేవుడి దగ్గరికి రావడానికి ఆటంకం పరిచేది ఏంటని చెప్పండి? కుష్ఠరోగం. దానికి స్తోత్రం కలిగింది కాక. ఈరోజు చాలా మంది దూరాన్ని నిలిచే పిలుస్తున్నారండి, దగ్గరికి రావడం లేదండి. దానికి స్తోత్రం కలిగింది కాక. అంటే మాకేం కుష్ఠరోగం ఉందండి, మాకు బాగా ఆరోగ్యంగా ఉండండి, రోజు పియర్స్, రోజుకు సంతూరు అప్పుడు వాడుతున్నామండి, మాకేమనుకుంటున్నారమ్మో. పీర్స్ వాడినా సంతూరు వాడినా ఏంటంటాను, కుష్ఠరోగం అనేది శరీరానికి సంబంధించింది కాదు. కానీ పాపం అనేది లోపల ఏది ఉంటుంది, ఈ రోజు కుష్ఠరోగం. పాపం అనే ఆలోచన ఏదైతే హృదయంలో ఉందో
దేవుడికి నచ్చున్నది ఏదైతే ఉందో అదే కుష్ఠరోగం. ఈ రోజు నేను అంటాను అదే నేను దూరపరుస్తుంది. ఈరోజు అదే నేను దూరపరుస్తుంది. దేవుడి దగ్గరికి రాకుండా దూరంగా చాలా మంది దేవుడి దగ్గర రండి అంటే రావడానికి ఇష్టపడరు, దూరంగా ఉంటారు. ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక అడ్డం, దూరంగానే ఉండడానికి ఇష్టపడతారు. దూరం నుంచే మా సంఘాలు కొంతమంది ఉన్నారు, రండి అంటే వస్తామన్నాడు. ఏది వాళ్ళ ఆలోచన ఏంటంటే నేను తాగుతాను కదా, తాగుతున్నప్పుడు గుడికి వెళ్తాం అనుకుంటారు. ఆ త్రాగుడు మానేసిన తర్వాత వస్తాం అనుకుంటారు. నేను అంటాను త్రాగుడు మానేసిన తర్వాత గుడికి వస్తాం అన్నది అసంభవం. అసలు మానేయడానికి గుడి రమ్మంటున్నాం, ఇక్కడ వీళ్ళు ఏమంటారు సార్ మానేసిన తర్వాత వస్తామంటారు. అది సంభవం అండి ఇది. అలా మనకు మానేస్తే ఈరోజు దేవుడు ఎందుకండి? నేను అంటాను మనకు మనమే పాపం మానేస్తే మనకు మనమే పాపం కడిగేసుకోగలిగితే దేవుడు అవసరం లేదు. నో నీట్ హీ కమ్ అండ్ డెడ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ అని లోకానికి రావాల్సిన అవసరం లేదు, చనిపోవడం అవసరమే లేదు. కానీ ఈరోజు మన పాపం నుంచి మనం విడుదల పొందలేము కాబట్టి, మన పాపములు మనం ఏమీ కడుగోలేము కాబట్టి ఆయన రావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్తామని పిల్లలకి హల్లెలూయా గడి చెప్తాం హల్లెలూయా. ఈరోజు దూరమని నిలిచి చాలా మంది దూరమనగానే ఉండిపోయారు, దగ్గర రావడానికి ఇష్టపడరు, దూరం నుంచే చూడడానికి ఇష్టపడతారు. దూరం నుంచే మీ దేవుడు గొప్పవాడని అంటారు, దూరం నుంచే అవునండి మా గురించి ప్రార్థన చేయించండి అంటారు, దూరం నుంచే అయ్యా మీ పాస్టర్కి ఈ కానుక ఇచ్చేయండి అని ఎవరికో కానుకలు ఇచ్చి పంపుతారు తప్ప వాళ్ళు మాత్రం రావడానికి చెప్పండి ఇష్టపడరు. దూరం అని నిలిచి చాలా మంది నేనంటాను తెలియదు అనుకోకండి, దేవుడు గొప్పవాడని తెలుసు, యేసు దేవుడు గొప్ప దేవుడు అని తెలుసు, ఆయన సర్వశక్తి దేవుడు అని తెలుసు. కానీ దూరము నుండే చెప్పండి దూరము నుండే దేవునికి స్తోత్రం కలుగును కాక. కారణం ఏంటి తెలుసా? వారిలో ఉన్న బలహీనత ఈరోజు దేవుడికి దూరం చేస్తుంది. ఈ కుష్ఠరోగులు దేవుడి దగ్గర రాకపోవడానికి గల కారణం వారిలో ఉన్న కుష్ఠరోగులు దూరాన ఉండి పిలుస్తున్నారు తప్ప దగ్గరికి రాలేని పరిస్థితి. ఎందుకంటే దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు, వారి కుష్ఠరోగము దగ్గరికి వచ్చే పరిస్థితి కనబడనివ్వలేదు, దూరం నుంచే పిలుస్తున్నారు. ఈరోజు మనం కూడా వాక్యం వింటాను. నువ్వు ఒకవేళ ఈ మైక్ శబ్దం ద్వారా ఎంతమంది వాక్యం అయితే వింటున్నారు వారందరూ నేను చెప్తున్నాను ప్రభు ఒకవేళ దూరం నుంచే పిలుస్తున్నామో, ఎంతవరకు దేవుడిని ఒకవేళ దూరం నుంచే ఎక్స్పీరియన్స్ చేసామో, దూరం నుంచే అనుభవం తెలుసుకున్నామో, ఎవరెవరో చెప్తుంటే అనుభవం తెలుసుకున్నామో, దూరం నుంచే అవును గొప్ప దేవుడు అంటున్నామో, దూరంగా ఒకవేళ ఈ రోజు నేను అంటాను నీవు దేవుడికి దూరంగా ఉండడానికి గల కారణం ఏమిటి? ఏదో ఒక కారణం ఉంటుంది, ఏదో ఒక ఆటంకం ఉంటుంది, ఏదో నిన్ను అభ్యంతరపరిచేది ఏదో ఉంటుంది. త్రాగుడో లేకపోతే ఇంకొకటి వ్యవహారాలు ఏదో నేను అంటాను ఈరోజు దేవుడికి నేను దూరం చేస్తుంది, ఏదో ఒకటి నేను దూర పెడుతుంది. ఈరోజు ప్రభువు నేను పిలుస్తుంటే కానీ ప్రభు దగ్గరికి రావడానికి వీలు పడట్లేదు, ప్రభు దగ్గర రావడానికి అవకాశం రావట్లేదు, ప్రభు దగ్గర రావడానికి ఏదో ఒక ఆటంకం నీలో నిలుస్తుంది. దూరం నిలిచి ఏమంటున్నారంట, యేసు ప్రభువా మమ్మను కరుణించమని కేకలు వేశారు. తర్వాత ఆయన వారిని చూచి దేవునికి స్తోత్రం కలుగును కాక దూరంగా పిలిచిన వారిని చూచాడంట. దేవునికి స్తోత్రం కలుగును కాక. దూరంగా పిలుస్తుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోలేదు, దూరంగా పిలుస్తుంటే దూరంగా ఉండి ఏంటి ఎగురుతున్నారు, దూరంగా ఉండరేట అరుతున్నారు అని అనుకోలేదు. దూరంగా పిలిచిన ఆ పిలుపు, ఆ కేక ఆయన చెవిలో పడింది. ఆయన వారిని చెప్పండి చూచాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం ముందు చెప్తున్నాను, నువ్వు దూరంగా ఒకవేళ నుండి పిలిచినా, ఒకవేళ దేవుడికి అందనంత దూరంగా ఉండి నువ్వు పిలిచినా, దేవుడి సన్నిధికి రాకుండా, దేవుడి సన్నిధిలో ఉండకుండా, ఒకవేళ దేవుడికి ఇష్టమైన విషయాలు నువ్వు జీవిస్తూ కూడా ఒకవేళ దూరంగా ఉంటే పిలుస్తుంటే ఈరోజు నేను చెప్తున్నాను నా దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక.